హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎగ్జామ్ అచీవర్. ఫ్రెండ్స్, ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనము డిసెంబర్ 11th నుంచి డిసెంబర్ 17th వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ పెట్టుబడి సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ న్యూఢిల్లీ. ప్రపంచ పెట్టుబడి సదస్సు డిసెంబర్ 11, 2023 న్యూఢిల్లీలో ప్రారంభమయ్యింది. ఇది 27th ఎడిషన్ అనమాట. దీనిని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ మరియు వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ ఈ రెండు సంస్థలు నిర్వహిస్తూ ఉన్నాయి. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడేటువంటి అతిపెద్ద పెట్టుబడి సదస్సు ఇది. భారతదేశంలో తొలిసారిగా ఈ ప్రపంచ పెట్టుబడి సదస్సు అనేటువంటిది జరుగుతుందన్నమాట. యాక్చువల్గా 27th ఎడిషన్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఇక్కడ భారతదేశంలో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, COP28లో ఏ భారతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రీన్ యూనివర్సిటీ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ IIT మండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మండి UAEలో జరుగుతున్నటువంటి COP28లో గ్రీన్ యూనివర్సిటీ అవార్డును గెలుచుకుంది. స్థిరమైన అభ్యాసాలు మరియు పర్యావరణ కార్యక్రమాలకు ఇన్స్టిట్యూట్ యొక్క నిబద్ధతకై ఈ అవార్డు అనేటువంటిది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 7th పొజిషన్. ఇటీవల విడుదల చేసినటువంటి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశము 7th ప్లేస్లో ఉన్నిందన్నమాట. అయితే ఫస్ట్ 3 ప్లేసెస్ ఏ దేశం కూడా సరైనటువంటి పనితీరు కనబరచినందున ఫస్ట్ 3 ప్లేసెస్ అనేటువంటి ఖాళీగానే ఉన్నాయి. 4th ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్కి ఇచ్చారు. 5th ర్యాంక్ వచ్చేసి ఎస్తోనియా, 6th ర్యాంక్ వచ్చేసి ఫిలిప్పైన్స్కే ఇవ్వడం జరిగింది. 7thలో మన ఇండియా నిలిచింది. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటువంటిది 2005 నుంచి ఇస్తున్నారు. ఇందులో మొత్తం 63 దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ అనేటువంటివి పాల్గొంటూ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్స్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని ఎంపిక చేసింది? ఆన్సర్ లియోనెల్ మెస్సీ. అర్జెంటీనా ఆటగాడైనటువంటి లియోనెల్ మెస్సీ 2023 సంవత్సరానికి గాను టైమ్స్ మ్యాగజైన్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్గా ఎంపిక చేసింది. ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి గౌరవం మెస్సీ యొక్క చారిత్రాత్మక 8వ బాలన్ డి ఓర్ విజయంతో అందుకుంది. 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనా తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్ని సాధించడంలో మెస్సీ కీలక పాత్ర పోషించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదల చేసినటువంటి మెర్సర్ గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ర్యాంకింగ్లో ఏ నగరం అత్యుత్తమ స్థానంలో ఉంది? ఆన్సర్ వియన్నా. ఇటీవల మెర్సర్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్లో మొత్తం 241 నగరాలు పాల్గొన్నాయి. ఈ ర్యాంకింగ్లో ఆస్ట్రియా రాజధాని అయినటువంటి వియన్నా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి స్విట్జర్లాండ్కు చెందినటువంటి జ్యూరిచ్, థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి న్యూజిలాండ్కు చెందినటువంటి ఆక్లాండ్ నిలిచాయి అన్నమాట. ఇక భారతదేశంలో చూసినట్లయితే అత్యుత్తమైనటువంటి నాణ్యత కలిగినటువంటి నగరంగా హైదరాబాద్ ఎన్నికైంది. దీని యొక్క ర్యాంక్ వచ్చేసి 153. ఇంకా మన ఇండియాలో ఉండేటువంటి నెక్స్ట్ ర్యాంక్ పొందినటువంటి సిటీస్ చూసినట్లయితే పూణే 154లోను, బెంగళూరు 156, చెన్నై వచ్చేసి 161, ముంబై 164, కోల్కతా 170, న్యూఢిల్లీ 172 ర్యాంకులలో నిలిచాయన్నమాట. ఈ సూచికలో చివరి ప్లేస్లో నిలబడినటువంటి నగరం ఏంటి అంటే సూడాన్లోని ఖర్తూమ్ నగరము 241వ స్థానంలో నిలిచింది. గుర్తుపెట్టుకోండి, దీన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ మెర్సర్ ఇంటెలిజెన్స్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పార్లమెంటు కేంద్రీయ విశ్వవిద్యాలయ సవరణ చట్టం 2023 ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారము సెంట్రల్ లైబ్రరీ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ తెలంగాణ. డిసెంబర్ 2023లో కేంద్రీయ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2023ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది. ఈ విశ్వవిద్యాలయానికి పేరు ఏంటంటే సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ద్వారా భారతదేశంలోని గిరిజన జనాభాకి ఉన్నత విద్య మరియు
పరిశోధన సౌకర్యాలకు మార్గం అనేటువంటిది సుగమం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నీటి నుండి ఆర్సెనిక్ను తొలగించేటువంటి సాంకేతికత ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఐఐటి మద్రాస్. డిసెంబర్ 2023లో ఐఐటి మద్రాస్కు చెందినటువంటి పరిశోధకులు నీటి నుంచి ఆర్సెనిక్ను తొలగించేటువంటి సాంకేతికను అభివృద్ధి చేశారు. ఈ సాంకేతికతకి ఏమని పేరు పెట్టారంటే అమృత అని పేరు పెట్టారు. దీంట్లో నానో సిల్క్ ఐరన్ ఆక్సీ హైడ్రాక్సిన్ అనేటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఇది నీటి గుండా వెళ్ళినప్పుడు ఆర్సెనిక్ను ఎంపిక చేసి తొలగించేస్తుంది. దీన్ని ముఖ్యంగా ఇళ్లల్లోనూ సమాజ స్థాయిల కోసమై అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఆర్సెనిక్నే కాకుండా నీటిలో ఉండేటువంటి ఇతర లోహాలను కూడా సంరక్షిస్తుందని చెప్పేసి ఐఐటి మద్రాస్కి చెందినటువంటి పరిశోధకులు తెలియజేశారనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 2023లో శాంతి నిరాయుధీకరణ మరియు అభివృద్ధి కోసమై ఇందిరాగాంధీ శాంతి బహుమతిని సంయుక్తంగా ఎవరికి అందించారు? ఆన్సర్ డేనియల్ బరెన్ బోయిమ్ మరియు అలీ అబు అవ్వాద్. వీళ్ళిద్దరికీ కూడా సంయుక్తంగా 2023 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వీరు ఇజ్రాయిలు పాలస్తీనా వివాదానికి అహింసాయుతంగా పరిష్కారం కోసమై అక్కడ ఉన్నటువంటి ప్రజలను, యువతను అందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావడంలో వారు చేసినటువంటి కృషికి గుర్తింపుగా 2023 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ బహుమతి అనేటువంటిది లభించింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డొనాల్డ్ టస్క్ ఏ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు? ఆన్సర్ పోలాండ్. డొనాల్డ్ టస్క్ డిసెంబర్ 2023లో పోలాండ్ దేశానికి కొత్త ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. ఈయన గతంలో యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. పోలాండ్ మధ్య ఐరోపాలో ఉండేటువంటి ఒక మేజర్ కంట్రీ. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి వార్సా. నెక్స్ట్ క్వశ్చన్, భజన్లాల్ శర్మ ఇటీవల ఏ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించబడ్డారు? ఆన్సర్ రాజస్థాన్. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో రాజస్థాన్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. రాజస్థాన్ అసెంబ్లీ మొత్తంలో 199 స్థానాలు ఉండగా 115 స్థానాలని పార్టీ కైవసం చేసుకుంది. జనతా పార్టీ తరపున ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ ఎన్నికయ్యారు. భజన్లాల్ శర్మ జైపూర్లోని సంగనేర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం మరియు అమెరికా దళాల మధ్య ఇటీవల జరిగినటువంటి సంయుక్త సైనిక విన్యాసం వజ్రప్రహార్ అనేటువంటి ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ ఉమ్రేయ్. మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయ్ అనేటువంటి ఈ ప్రాంతంలో భారత్ మరియు అమెరికా బలగాల మధ్య ఉమ్మడి సైనిక విన్యాసం అనేటువంటిది జరిగింది. ఇది నవంబర్ 21 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా జరిగింది. ఇది మిలిటరీ కంటోన్మెంట్ అంటే మేఘాలయలోని ఉమ్రోయ్ మిలిటరీ కంటోన్మెంట్లో జరిగింది. వజ్రప్రహార్ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ వజ్రప్రహారు 14వ ఎడిసిన్ రెండు దేశాల మధ్య ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక మరియు కార్యాచరణ వ్యూహం వంటి రంగాల్లో అత్యుత్తమమైనటువంటి అభ్యాసాలను పంచుకోవడం కోసమే ఈ వ్యాయామం అనేటువంటిది జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారిగా 2010లో నిర్వహించారు. గుర్తుపెట్టుకోండి, వజ్రప్రహార్ ఏ ఏ దేశాల మధ్య జరుగుతుంది అంటే భారత్ మరియు అమెరికా. ఇప్పుడు జరిగింది అంటే నవంబర్ 21 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు. ఎక్కడ జరిగింది అంటే మేఘాలయ రాష్ట్రంలోని ఉమ్రోయ్ మిలిటరీ కంటోన్మెంట్లో. ప్రజెంట్ జరుగుతున్నది ఎన్నో ఎడిసిన్ అంటే 14th ఎడిసిన్. మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగిందంటే 2010. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొదటి 6 లేన్ల స్టీల్ స్లాగ్ ఆధారిత రహదారిని ఎక్కడ నిర్మించారు? ఆన్సర్ సూరత్. స్టీల్ స్లాగ్ అంటే ఉక్కు తయారు చేసేటప్పుడు వచ్చేటువంటి వేస్టేజ్ను ఉపయోగించి రోడ్డును నిర్మించడం అనమాట. అలాంటి రోడ్డును మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్మించారు అంటే సూరత్లో నిర్మించారనమాట. ఇది NH6ను హజిరా పోర్టుకు అనుసంధానించడమై ఉంటుందన్నమాట. దీన్ని ఉక్కు మంత్రిత్వ శాఖ యొక్క సహకారంతో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్మించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ జావేద్ అఖ్తర్. భారతీయ సినీ గేయ రచయిత అయినటువంటి జావేద్ అఖ్తర్కు ఇటీవల పద్మపాణి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేటువంటిది ఇవ్వడం అయ్యింది. ఈ అవార్డును అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్లో అందజేయనున్నారు. ఈ అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ అనేటువంటి 2024 జనవరిలో ముంబైలో నిర్వహించనున్నారు.
ఇది భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా నిర్మించినటువంటి ఉత్తమ చిత్రాలను ప్రదర్శించడానికి ఒక పండుగ వేదికగా ఉపయోగపడుతుంది. దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో తిరువల్లవూరు విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆన్సర్ ఫ్రాన్స్. తిరువల్లవూరును వల్లవూర్ అని కూడా అంటారు. ఈయన ఒక తమిళ కవి. ఈయన తిరుక్కురుల్ లేదా కురుల్ అనేటువంటి సంగం సాహిత్యంలో ఆయనను స్వరపరిచారు. తిరుక్కురుల్ అనేటువంటిది ప్రపంచంలోని ఇతర ప్రధాన మత గ్రంథాలలో ఒక గొప్ప పుస్తకాలతో ఇది పోల్చబడింది. తాజాగా ఈయన యొక్క విగ్రహాన్ని ఫ్రాన్స్లోని సెర్గి నగరంలో ఆవిష్కరించారు. నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మహిళల విభాగంలో రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ యాంటిమ్ సంగల్. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ క్రీడా ప్రపంచ గవర్నింగ్ బాడీ ద్వారా భారతీయ రెజ్లర్ యాంటిమ్ సంగల్ మహిళల విభాగంలో రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారనమాట. ఇదే విధంగా పురుషుల విభాగంలో చూసినట్లయితే గ్రీస్కు చెందినటువంటి జార్జియోస్ కౌగియో మిసిడీస్ అనేటువంటి ప్లేయర్ రైజింగ్ స్టార్ ఆఫ్ ద ఇయర్ 2023గా ఎన్నికయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమెరికా గ్లోబల్ యాంటీ కరప్షన్ లీడర్ అవార్డును ఎవరికి అందించింది? ఆన్సర్ నిఖిల్ డే. నిఖిల్ డేని గ్లోబల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ అవార్డుతో సత్కరించింది. ఈయన భారతదేశంలోని పలు ప్రభుత్వ కార్యక్రమాలలో, ప్రభుత్వ పథకాల సంక్షేమ పథకాలలో మరియు సామాజిక ఉద్యమాలలో అవినీతికి వ్యతిరేకంగా ఈయన చేసినటువంటి కృషిని గుర్తించి అమెరికా ప్రభుత్వం ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ ఛాంపియన్ అవార్డుతో ఈయనను సత్కరించింది. నెక్స్ట్ క్వశ్చన్, బెస్ట్ సస్టైనబుల్ వైల్డ్ లైఫ్ టూరిజం స్టేట్గా శాంక్చురీ ఏసియా అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు ది బెస్ట్ సస్టైనబుల్ వైల్డ్ లైఫ్ టూరిజం స్టేట్ శాంక్చురీ ఏసియా అవార్డును ఇటీవల అందుకుంది. భారత ఉపఖండంలో ప్రకృతి, పర్యాటకం, పరిశ్రమలు, సుస్థిర పద్ధతులు మరియు బాధ్యతాయుతమైనటువంటి పర్యాటక రంగంలో అత్యుత్తమమైనటువంటి పనితీరు కనబరిచినందుకు గాను మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు ఈ అవార్డును అందుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, సంవేద ఆఫ్ న్యూ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ రామ్నాథ్ కోవింద్. భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి రామ్నాథ్ కోవింద్ డిసెంబర్ 7, 2023 న్యూఢిల్లీలో సంవేద ఆఫ్ న్యూ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకము భారత రాజ్యాంగం పైన ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ప్రసంగాలన్నీ కూడా సంకలనం చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇటీవల ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ ఆర్మేనియా. జూనియర్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ను డిసెంబర్ 2023లో ఆర్మేనియాలోని ఎరోవాన్లో నిర్వహించడం జరిగింది. ఈ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం 17 పథకాలు సాధించింది. ఈ 17 పథకాల్లో 3 బంగారు పథకాలు, 9 రజత పథకాలు, 5 కాంస్య పథకాలు అనేటువంటివి ఉన్నాయి. భారత బాక్సర్లు అయినటువంటి పాయల్, నిషా, ఆకాంక్ష వీరు ముగ్గురు కూడా బంగారు పథకాలు సాధించారు. ఈ ఛాంపియన్షిప్ను ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహిస్తూ ఉంది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ 1946లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ ఎడిసిన్ ఇటీవల ముగిసింది? ఆన్సర్ 29th ఎడిసిన్. కోల్కతాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 29th ఎడిసిన్ అనేటువంటిది ముగిసింది. ఇది డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు జరిగింది. కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రజెంట్ జరుగుతున్నటువంటిది ఎడిసిన్ ఎన్నోది అంటే 29th ఎడిసిన్ అనమాట. ఇందులో ఉత్తమ చిత్రంగా చిల్డ్రన్ ఆఫ్ నోబడీ అనేటువంటి చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. ఇది ఇజ్రాయెల్ సినిమా. ఉత్తమ దర్శకుడిగా కార్లోస్ డేనియల్ మలావే అవార్డును అందుకున్నారు. కోల్కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేటువంటిది 1995లో ప్రారంభమయ్యింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల విడుదల చేసినటువంటి గ్లోబల్ స్టార్టప్ ఫండింగ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? ఆన్సర్ 4th ప్లేస్లో ఉందన్నమాట. డిసెంబర్ 2023లో ట్రాక్సన్
విడుదల చేసినటువంటి గ్లోబల్ స్టార్టప్ ఫండింగ్ ఇండెక్స్లో యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, రెండో స్థానంలో బ్రిటన్ ఉంది, మూడో ప్లేస్లో చైనా ఉంది. ఈ సూచికలో భారత్ 4వ స్థానంలో ఉంది. 2022లో కనుక చూసినట్లయితే భారత్ ఈ సూచికలో 3వ స్థానంలో ఉండింది. దీన్ని విడుదల చేసినటువంటి సంస్థ గుర్తుపెట్టుకోండి ట్రాక్సన్. ఫస్ట్ ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్, మన ఇండియా వచ్చేసి 4th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విన్బ్యాక్స్ 23 అనేటువంటిది భారతదేశము మరియు ఏ దేశం యొక్క సైన్యాల మధ్య జరిగినటువంటి సైనిక వ్యాయామము? ఆన్సర్ వియత్నాం. భారత్ మరియు వియత్నాంల మధ్య జరిగినటువంటిది విన్బ్యాక్స్ 23. ఇది 2 దేశాల మధ్య సహకార భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు పరస్పర చర్యను ప్రోత్సహించడం అనేటువంటి ఈ వ్యాయామం యొక్క లక్ష్యం అన్నమాట. 2018లో మొట్టమొదటిసారిగా విన్బ్యాక్స్ను జరపడం జరిగింది. దీని యొక్క మొదటి ఎడిసిను మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించారు. గుర్తుపెట్టుకోండి, ఏ రెండు కంట్రీస్ మధ్య జరుగుతుంది అంటే భారత్ మరియు వియత్నాంల మధ్య జరుగుతుంది. ఎక్కడ జరిగింది అంటే హోనాయిలో, వియత్నాంలోని హోనాయిలో ఈ ఎక్సర్సైజ్ విన్బ్యాక్స్ అనేటువంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పురుషుల క్లబ్ వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఏ నగరంలో జరుగుతుంది? ఆన్సర్ బెంగళూరు. పురుషుల క్లబ్ వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2023 డిసెంబర్లో బెంగళూరులో నిర్వహించబడుతుంది. ప్రపంచ క్లబ్ వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ఇది 18వ ఎడిసిను. అయితే భారత్లో మొట్టమొదటిసారిగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఛాంపియన్షిప్లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. అవేంటి అంటే ఇండియా, బ్రెజిల్, ఇటలీ, టర్కీ మరియు జపాను. బ్రెజిల్ తరపు నుంచి 2 జట్లు అనేటువంటివి పాల్గొంటున్నాయి. భారత్ తరపున అహ్మదాబాద్కు డిఫెండర్స్ ఇందులో పాల్గొంటుంది. 2022లో ఈ టోర్నీని ఇటలీ గెలుచుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించినటువంటి మొదటి ఏషియా పురుషులుగా ఇటీవల ఎవరు చరిత్ర సృష్టించారు? ఆన్సర్ లియాండర్ పేస్ మరియు విజయ్ అమృతరాజ్. వీరిద్దరూ కూడా ఇటీవల టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించినటువంటి మొదటి ఏషియా పురుషులుగా గుర్తించబడ్డారు. భారత టెన్నిస్ దిగ్గజాలైనటువంటి విజయ్ అమృతరాజ్ మరియు లియాండర్ పేస్లు అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ప్రవేశించినటువంటి మొదటి ఆసియా పురుషులుగా చరిత్ర సృష్టించారు. ఈ మైలురాయి విజయాన్ని భారతదేశం ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి 28వ దేశంగా అయ్యిందనమాట. డబుల్స్ మరియు మిక్సిల్ డబుల్స్ 18 సార్లు గ్రాండ్ స్లామ్ సాధించినటువంటి లియాండర్ పేస్ ప్లేయర్ విభాగంలో తన స్థానాన్ని సంపాదించుకున్నారు. విజయ్ అమృతరాజ్ వచ్చేసి కంట్రిబ్యూటర్ విభాగంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మూల్యాంకనం చేయబడుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సియాచిన్ గ్లేషియర్లో మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఫాతిమా వాసిం. సియాచిన్ గ్లేషియర్పై మహిళా మెడికల్ ఆఫీసర్గా నియమితులైనటువంటి తొలి కెప్టెన్ ఫాతిమా వాసిం. ఆమె ఫైర్ అండ్ ఫ్యూరీ కప్స్ కెప్టెన్. ఫైర్ అండ్ ఫ్యూరీ కప్స్ను అధికారికంగా 14th కప్స్ అని పిలుస్తారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి లెహ్లో ఉంది. ఇంతకుముందు డిసెంబర్ 5, 2023 మంచుచిరిత బి గ్రేడ్కి చెందినటువంటి కెప్టెన్ గీతికా కౌల్ను మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్గా నియమించబడ్డారు. ఇక్కడ మంచుచిరిత బి గ్రేడ్కి వచ్చేసి కెప్టెన్ గీతికా కౌల్ మొదటి మహిళా మెడికల్ ఆఫీసర్ అవ్వగా, సియాచిన్ గ్లేజియర్కి వచ్చేసి తొలి మహిళా కెప్టెన్ ఎవరంటే ఫాతిమా వాసిం. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హిమాలయ ప్రాంతంలో కనుగొనబడినటువంటి గోరల్ అనేటువంటి క్షీరదం ఏ టైగర్ రిజర్వ్లో కనిపించింది? ఆన్సర్ వాల్మీకి టైగర్ రిజర్వ్. ఇటీవల హిమాలయ ప్రాంతంలో కనిపించేటువంటి గోరల్ అనేటువంటి క్షీరదాన్ని వాల్మీకి టైగర్ రిజర్వ్లో కనిపించింది. ఇది హిమాలయాలకు చెందినటువంటి బోవిడ్ జాతి. గోరల్ యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే నెమర్హడస్. దీని యొక్క స్వరూపం ఎలా ఉంటుందంటే మేక మరియు జింక లాగా ఉంటుందన్నమాట. ఇది పాకిస్తాను, నేపాల్, భూటాను, దక్షిణ టిబెట్ మరియు భారతదేశంలోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల దీని యొక్క సంతతి అనేటువంటిది బాగా తగ్గిపోయింది. ఇది IUCN రెడ్ లిస్ట్లో చేర్చబడింది. అంతేకాకుండా భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని షెడ్యూల్ 3లో ఇది చేర్చబడింది అనమాట. ఆవాసాల నష్టము మరియు వేట కారణంగా భారతదేశంలో దీని జనాభా అనేటువంటిది
గణనీయంగా తగ్గిపోయింది. అయితే ఇటీవల దీన్ని వాల్మీకి టైగర్ రిజర్వ్, బీహార్లో ఉండేటువంటి వాల్మీకి టైగర్ రిజర్వ్లో దీనిని గుర్తించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రానికి చెందినటువంటి లక్డాంగ్ పసుపుకు GI ట్యాగ్ అనేటువంటిది అందించబడింది? ఆన్సర్ మేఘాలయ. మేఘాలయకు చెందినటువంటి లక్డాంగ్ పసుపు డిసెంబర్ 2023లో GI ట్యాగ్ ఇవ్వడం అయ్యింది. ఇది ప్రధానంగా మేఘాలయ రాష్ట్రంలోని జైంతియా హిల్స్లోని లక్డాంగ్ ప్రాంతంలో ప్రధానంగా సాగు చేయబడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ లక్డాంగ్ పసుపుతో పాటుగా మేఘాలయకు చెందినటువంటి గారో దక్కండ, అంటే ఇది ఒక సాంప్రదాయ వస్త్రధారణ, అదేవిధంగా లార్నై కుండలు, గారో చుబిచి అనేటువంటి మద్యపానీయం, వీటికి కూడా GI ట్యాగ్ అనేటువంటిది లభించింది. మొత్తం 4 వచ్చాయన్నమాట. 1 లక్డాంగ్ పసుపు, 2 గారో దక్మండ, లార్నై కుండలు, గారో చుబిచి. నెక్స్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరానికి టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ప్రకటించబడ్డారు? ఆన్సర్ టేలర్ స్విఫ్ట్. 2023 సంవత్సరానికి గాను టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా టేలర్ స్విఫ్ట్ ప్రకటించబడింది. టేలర్ స్విఫ్ట్ ఒక అమెరికన్ పాప్ సింగరు, గేయ రచయిత, రికార్డు ప్రొడ్యూసరు మరియు నటి అన్నమాట. టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ని 1927లో ప్రారంభమయ్యింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డేటా ప్రకారము ప్రపంచంలోనే అతి పెద్ద నల్ల మందును ఉత్పత్తి చేసేటువంటి దేశంగా ఏ దేశం అవతరించింది? ఆన్సర్ మయన్మార్. డిసెంబర్ 2023 డేటా ప్రకారం మయన్మార్ ప్రపంచంలోని అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే దేశంగా మారింది. మయన్మార్ ఈ ఏడాది 1080 మెట్రిక్ టన్నుల నల్లమందును ఉత్పత్తి చేసిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క ఏ మాజీ సెక్రటరీ జనరల్ దీపావళి పవర్ ఆఫ్ 1 అవార్డుతో సత్కరించబడ్డారు? ఆన్సర్ బాన్ కీ మూన్. UN మాజీ సెక్రటరీ జనరల్ అయినటువంటి బాన్ కీ మూన్ 2023లో దీపావళి పవర్ ఆఫ్ 1 అవార్డుతో సత్కరించబడ్డారు. శాంతియుత మరియు సురక్షితమైనటువంటి ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడేటువంటి వ్యక్తులకు ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఈ అవార్డును ఆస్కార్ ఆఫ్ డిప్లొమసీ అని కూడా పిలుస్తూ ఉంటారు. బాన్ కీ మూన్ 2007 నుంచి 2016 వరకు కూడా UN సెక్రటరీ జనరల్గా పనిచేశారు. 2007 నుంచి 2016 వరకు ఈయన సెక్రటరీ జనరల్గా పనిచేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాస్ సమ్మాన్ కోసం ఇటీవల ఏ రచయిత ఎంపికయ్యారు? ఆన్సర్ పుష్పా భారతి. ప్రముఖ హిందీ రచయిత అయినటువంటి పుష్పా భారతికి 2023 సంవత్సరానికి గాను వ్యాస్ సమ్మాన్ అవార్డు లభించింది. ఈమె రచించినటువంటి యాదీన్ 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 అనేటువంటి రచనకు గాను ఈ అవార్డు అనేటువంటిది లభించింది. ఈ రచన 2016లో ప్రచురించబడింది. ఇప్పుడు అందించినటువంటి పుష్పభారతికి అందించినటువంటి అవార్డు 33వ వ్యాస సమ్మాన్ అవార్డు. ఈ వ్యాస సమ్మాన్ అవార్డును 1991 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని అత్యుత్తమైనటువంటి హిందీ సాహిత్య రచనలు చేసినటువంటి వారికి అందించబడుతుంది. ఈ అవార్డు కింద 4 లక్షల రూపాయల నగదు, ప్రశంసా పత్రము మరియు పలకం అనేటువంటి అందించబడతాయి. ఈ వ్యాస సమ్మాన్ అవార్డును స్థాపించినటువంటిది ఎవరు అంటే KK బిర్లా ఫౌండేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏ ఎడిషన్ న్యూఢిల్లీలో జరుగుతుంది? ఆన్సర్ ఫస్ట్. ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క ఫస్ట్ ఎడిషన్ న్యూఢిల్లీలో డిసెంబర్ 10 నుంచి 17 వరకు జరుగుతూ ఉన్నాయి. ఇది ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇందులో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు సేవల క్రీడా నియంత్రణ బోర్డులు ఇందులో పాల్గొంటాయి. ఇందులో మొత్తం 7 క్రీడా ఈవెంట్లు అనేటువంటివి ఉన్నాయి. దీన్ని కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అయినటువంటి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటలీకి చెందినటువంటి ది ఆర్డర్ ఆఫ్ మెరిట్తో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ కబీర్ బేడి. ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇటలీ యొక్క అత్యున్నతమైనటువంటి పురస్కారాలలో ఒకటి. ఇటీవల దీన్ని హిందీ సినిమాకు చెందినటువంటి కబీర్ బేడీని ఈ అవార్డుతో సత్కరించబడడం జరిగింది. 1951 మార్చి 3వ తేదీన ఈ అవార్డు స్థాపించడం జరిగింది.
ఈ అవార్డును కళలు, సాహిత్యము, ఆర్థికము, ప్రజాసేవ, సామాజిక దాతృత్వము మరియు మానవతా కార్యకలాపాలలో వివిధ రంగాల్లో గణనీయమైనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తులకు ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం అవుతుందన్నమాట. ఇది ఇటలీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అవార్డు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే ఫిక్కీ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ అనిష్ షా. ఇటీవల అనిష్ షా ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది ఫిక్కీ అనేటువంటిది భారతదేశంలో ఒక లాభాపేక్ష లేనటువంటి వాణిజ్య సంస్థ. దీనిని 1927లో భారతీయ వ్యాపారవేత్తలైనటువంటి జీడి బిర్లా మరియు పురుషోత్తం దాస్ ఠాకూర్ల చేత ఇది స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఎంత మెజార్టీతో ఆమోదించింది? ఆన్సర్ 5-0 మెజార్టీతో ఆమోదించింది. డిసెంబర్ 11, 2023న ఆర్టికల్ 300ని రద్దు చేస్తూ పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధమైనది అని పేర్కొనింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులోని 5 న్యాయమూర్తులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 5-0 ద్వారా ఈ ఏకగ్రీవ తీర్మానం అనేటువంటిది చేశారు. ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంటు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఆ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లడక్ అనేటువంటి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వికసిత్ భారత్ @2047 వాయిస్ ఆఫ్ యూత్ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ @2047 వాయిస్ ఆఫ్ యూత్ను ప్రధాని మోదీ వర్చువల్ ఫామ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి నాయకత్వం వహించేటువంటి అందుకై యువత సిద్ధమవ్వాలని చెప్పేసి దేశ అభివృద్ధికి అవసరమైనటువంటి అంశాలకు యువత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కానున్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని ఆర్థికాభివృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సమతుల్యత, సుపరిపాలన వంటి అంశాలలో అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ తటస్థ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? అంటే న్యూట్రాలిటీ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీని ప్రతి సంవత్సరం కూడా ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 12th. డిసెంబర్ 12న. క్వశ్చన్, అంతర్జాతీయ తటస్థ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 12th. ఇంటర్నేషనల్ డే ఆఫ్ న్యూట్రాలిటీని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 12న జరుపుకుంటారు. అంతర్జాతీయ సంబంధాలలో తటస్థ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అవగాహన పెంపొందించడము మరియు నివారణ దౌత్యం యొక్క ఉపయోగాన్ని ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో ఈ రోజును జరుపుకుంటారు. దీన్ని మొట్టమొదటిసారిగా ఫిబ్రవరి 2017లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధికారికంగా ప్రకటించింది. 2018లో మొట్టమొదటిసారి ఈ రోజును జరుపుకున్నారు. ప్రస్తుతం అంటే 2023లో జరుపుకుంటున్నటువంటి ఇది 6th ఎడిషన్ అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రకటించబడ్డారు? ఆన్సర్ మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా 163 సీట్లు అనేటువంటివి వచ్చాయి. డిసెంబర్ 12వ తేదీని ప్రకటించినటువంటి ప్రకటన ప్రకారం మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు. ఈయన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని సౌత్ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అతిపెద్ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్స్ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ భువనేశ్వర్. దేశంలోని అతిపెద్ద అత్యాధునికమైనటువంటి స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ని డిసెంబర్ 2023లో భువనేశ్వర్లో ప్రారంభించబడింది. దీనిని ప్రారంభించిన వారు ఎవరంటే ఒరిస్సా ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ గారు ప్రారంభించారు. భారతదేశం యొక్క మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతక విజేత అయినటువంటి అభినవ్ బింద్రా భాగస్వామ్యంతో ఈ కేంద్రం అనేటువంటిది ఏర్పాటు చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్నింగ్ కన్సల్ట్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడు ఎవరు? ఆన్సర్ భారత ప్రధాని
మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ లిస్టులో ప్రధాని మోదీ మళ్ళీ అగ్రస్థానంలో నిలిచారు. యుఎస్ సంస్థ అయినటువంటి మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించినటువంటి సర్వేలో 76% మంది ప్రజలు ఆమోదం రేటింగ్తో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఇష్టపడేటువంటి నాయకుడిగా పీఎం మోడీ మళ్ళీ ఎంపికయ్యారు. ఈ జాబితాలో మెక్సికో అధ్యక్షుడు ఓబ్రడార్ 2వ ప్లేస్లో నిలిచారన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద సాంద్రీకృత సోలార్ పార్క్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రపంచంలోని అతిపెద్ద సాంద్రీకృత సోలార్ పార్కును ఏర్పాటు చేయబడింది. దీని పేరు ఏంటంటే ఆల్ దఫ్రా సోలార్ ఎనర్జీ పార్కు. దీనిని యుఏఈ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ప్రారంభించారు. దీని యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఎంత అంటే 950 మెగావాట్లు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత శక్తివంతమైనటువంటి ఏఐ మోడల్ను జెమిని ఇటీవల ఏ కంపెనీ విడుదల చేసింది? ఆన్సర్ గూగుల్. టెక్ దిగ్గజమైనటువంటి గూగుల్ అత్యంత శక్తివంతమైనటువంటి ఏఐని విడుదల చేసింది. దాని పేరే జెమిని. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఇటీవల ఏ దేశంతో తన 50 సంవత్సరాల దౌత్య సంబంధాలను డిసెంబర్ 2023లో జరుపుకుంది? ఆన్సర్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. భారతదేశం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య దౌత్య సంబంధాల స్థాపన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడికి మిస్టర్ యూన్ సుక్ యోల్కి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు శుభాకాంక్షలు అనేటువంటి తెలియజేశారనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, విష్ణుదేవ్ సాయి ఏ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కానున్నారు? ఆన్సర్ ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి విష్ణుదేవ్ సాయి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఛత్తీస్గఢ్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా అందులో 54 సీట్లు భారతీయ జనతా పార్టీ సాధించి ఆ పార్టీకి చెందినటువంటి విష్ణుదేవ్ సాయి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఈయన కంకూరి అసెంబ్లీ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే. ఛత్తీస్గఢ్లోని కుంకూరి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ఏ మంత్రిత్వ శాఖ మేరా గవ్ మేరీ ధరోహర్ అనే పేరుతోటి ప్రాజెక్టును ప్రారంభించింది? ఆన్సర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సంస్కృతము, పర్యాటకము మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధికై బాధ్యత వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి రాజ్యసభలో ఒక సంక్షేమాత్మకమైనటువంటి ప్రాజెక్టును ప్రకటించారు. మేరా గవ్ మేరీ ధరోహర్ పేరుతో ప్రారంభించబడినటువంటి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గ్రామాల్లో పొందుపరచబడినటువంటి సాంస్కృతిక గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చేందుకే ఏర్పాటు చేయబడింది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ యొక్క సహకారంతో దీన్ని అభివృద్ధి చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, తేజస్ యుద్ధ విమానాల మొదటి స్క్వాడ్రన్ ఏ రాష్ట్రంలోని నల్ ఎయిర్ బేస్లో మోహరించబడింది? ఆన్సర్ రాజస్థాన్. రాజస్థాన్లోని నల్ ఎయిర్ బేస్లో ఈ తేజస్ యుద్ధ విమానాలను యొక్క మొదటి స్క్వాడ్రన్ను మోహరించడం జరిగింది. తేజస్ అనేటువంటి యుద్ధ విమానం భారతదేశం స్వయంగా తయారు చేయబడినటువంటి తేలికపాటి యుద్ధ విమానము. ఇది 4.5వ తరం యొక్క అధునాతనమైనటువంటి యుద్ధ విమానం. ఈ విమానం యొక్క మొదటి స్క్వాడ్రన్ను రాజస్థాన్లోని నల్ ఎయిర్ బేస్లో మోహరించబడింది. నల్ ఎయిర్ బేస్ అనేటువంటిది రాజస్థాన్లోని బికనీర్లో ఉంది. ఇది పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తేజస్ను నిర్మిస్తున్నటువంటి సంస్థ ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వైమానిక దళానికి మొత్తం 83 తేజస్ విమానాలను సరఫరా చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్స్పై గ్లోబల్ పార్ట్నర్షిప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ప్రధానమంత్రి. ఇటీవల పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ను డిసెంబర్ 12వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభమయ్యింది. ఈ సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏఐ పైన ప్రాధాన్యతలపై అత్యాధునికమైనటువంటి పరిశోధన మరియు ఆచరణాత్మక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా కృత్రిమ మేధస్సుపై సిద్ధాంతము మరియు అభ్యాసాల మధ్య ఉండేటువంటి అంతరాన్ని తగ్గించడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది. 2024 సంవత్సరానికి గాను ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్కు భారతదేశం అధ్యక్షత వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అత్యంత లోతైనటువంటి భూగర్భ ప్రయోగశాలని ఇటీవల ఏ దేశం నిర్మించింది? ఆన్సర్ చైనా. ప్రపంచంలోనే అత్యంత లోతైనటువంటి భూగర్భశాలని ఇటీవల చైనా సిచువాన్ ప్రావిన్స్లో నిర్మించింది. దీని యొక్క లోతు వచ్చేసి 1.5 మైల్స్. ఈ ప్రయోగశాల విశ్వంలోని అతిపెద్ద అపరిష్కృతంగా ఉన్నటువంటి డార్క్ మ్యాటర్ని అధ్యయనం చేయడానికి నిర్మించబడింది. గుర్తుపెట్టుకోండి, లోతైనటువంటి భూగర్భ ప్రయోగశాలను నిర్మించేటువంటి దేశం చైనా. ఎక్కడ నిర్మిస్తుందంటే చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో. దీన్ని ఎందుకోసం నిర్మిస్తుందంటే విశ్వంలోని డార్క్ మ్యాటర్ని స్టడీ చేయడం కోసమై నిర్మిస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నటువంటి మొట్టమొదటి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ నహిదా అఖ్తర్. ఇటీవల ముగిసినటువంటి వన్డే ప్రపంచ కప్లో అదరగొట్టినటువంటి ఆస్ట్రేలియా ఓపెనర్ అయినటువంటి ట్రావిస్ హెడ్ నవంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎన్నికయ్యారు. పురుషుల విభాగంలో వచ్చేసి ట్రావిస్ హెడ్ ఎంపికయ్యారు. అదేవిధంగా మహిళల క్రికెట్లోకి వచ్చేసరికి బంగ్లాదేశ్ యువ స్పిన్నర్ అయినటువంటి నహిదా అఖ్తర్ నవంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును గెలుచుకున్నటువంటి మొట్టమొదటి బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్గా ఈమె రికార్డు సృష్టించారనమాట. ఇక ఈనాటి వీడియోలో లాస్ట్ క్వశ్చన్, 2023 సంవత్సరం చివరి నాటికి ఏటీపీ ర్యాంకింగ్స్లో ఎవరు అగ్రస్థానం పొందారు? ఆన్సర్ నోవాక్ జోకోవిచ్. నోవాక్ జోకోవిచ్ 2023 ఏటీపీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో 8వ రికార్డు స్థాయిలో కొనసాగి టెన్నిస్ చరిత్రలోని అతని యొక్క గొప్ప స్థానాన్ని పదిలపరుచుకున్నారు. స్పెయిన్కి చెందినటువంటి రాఫెల్ నాదెల్ను అధిగమించి అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ని నోవాక్ జోకోవిచ్ సాధించారనమాట. ఇవండి వాళ్ళ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్లో వచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.